యోగ ముద్రలు రాసుకోండి హెడ్డింగ్. నేను చెప్పింది చెప్పినట్టు రాసుకోండి. యోగ ముద్రలు ఏం చేస్తాయో మీకు అసలు కొంచెం కూడా తెలియదు, ఎందుకంటే ఫస్ట్ నేను నమ్మలేదు. చూడండి, హైలైట్ విషయం చెప్తున్నాను. యోగ ముద్రలు అంటే అర్థం ముదం, ఆనందం, దదాతి, ఇతి ముద్ర. మళ్ళీ చెప్తున్నాను, ముద్రలకి అర్థం ఏమొచ్చిందంటే ముదం, ఆనందం, దదాతి, ఇది ముద్ర. అంటే ముద్ర వేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుంది అని నిరుక్తంలో రాసిందండి. ముద్ర వేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుంది అని నిరుక్తంలో రాశారు. ఓకే, నిరుక్తం అంటే ఏంటి తెలియాలిగా మీ అందరికీ. ఇప్పుడు మనం ఇంగ్లీష్ చదవాలంటే మనకి కొన్ని డౌట్లు వచ్చాయి అనుకోండి, డిక్షనరీ వెతుకుతామా? అలాగే ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ అంటే ఏంటి, గ్లోబ్ ట్రోటర్ అంటే ఏంటి చెప్పండి, మనకు తెలీదు. అప్పుడు ఏం చేద్దాం, డిక్షనరీలోకి వెళ్తే ఒక మనిషి ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటే అండ్ గ్లోబ్ ట్రోటర్ అంటారు. టైం ట్రోటర్ అంటే ఏంటి మనకు తెలీదు. అప్పుడు డిక్షనరీలోకి వెళ్తాం, ఒక మనిషి భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, 3 కాలాలు తిరిగితే అని టైం ట్రోటర్ అంటారు. ఇవి మనకు తెలియదు కదా, అప్పుడు ఏం చేస్తాం, డిక్షనరీలోకి వెళ్తాం. ఎందుకంటే నేను చేసిన పని అదే. ఎందుకంటే ఫస్ట్ మహేష్ బాబు గ్లోబ్ ట్రోటర్ అని వచ్చాడు, అరే గ్లోబ్ ట్రోటర్ అంటే ఏంటో నాకు తెలియదు కదా, అప్పుడు వెళ్ళి నెట్లో కొట్టాం ఏ సినిమా కోసం, రేపు వస్తాం రారణాస్ కోసం, వస్తే గ్లోబ్ ట్రోటర్ అంటే ఏంటో తెలిసింది. ఏ పర్సన్ హూ ట్రావెల్స్ వైడ్లీ అని రాసింది. అలాగే ముద్ర అంటే అర్థం ఏం రాసిందంటే నిరుక్తంలో, నిరుక్తం అంటే డిక్షనరీ అని, వేదం చదవడానికి డిక్షనరీ పేరు నిరుక్తం. ఏం రాసిందంటే ముదం, ఆనందం, దదాతి, ఇది ముద్ర ఆనందం. అంటే ముద్ర వేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం రావడం ముద్ర ఆనందం. అలాగే గ్లోబ్ ట్రోటర్ అంటే అర్థం ఏముంది, ఏ పర్సన్ ట్రావెల్స్ వైడ్లీ. గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్తున్నాను. ముద్ర గురించి ఇప్పుడు వినండి. నేను మా గురువు గారిని అడిగాను, ఎవరినో కాదు, ఎందుకంటే నాకే ముద్ర మీద నమ్మకం లేదు. ముద్ర వేస్తే అంత గొప్పగా పనిచేస్తుందా మన చేతులు పట్టేసుకుంటే? నేను ఇంకో ప్రశ్న కూడా అడిగాను, మీ ఎవరికి తెలియదు, ఎందుకంటే మీరు ఎవరు అడగరు. ఇప్పుడు చేతులు ఎక్కడి వరకు నరికేశారు అనుకోండి, ఇప్పుడు తాజ్మహల్ కట్టినప్పుడు షాజహాన్ చేతులు నరికేశాడు, ఏ ఆడికి ముద్ర పనిచేయదుగా అని నేను అడిగా. ఎందుకంటే చెప్పాను కదా నేను మీకన్నా పెద్ద కమ్యూనిస్ట్ అని. మంచిది, ఇప్పుడు చూడండి, ప్రతిదానికి ఆన్సర్ చూడండి, ఆన్సర్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, ప్రతి దేవుడు ఒక ముద్ర వేసుకుని ఉంటాడు గుళ్ళో. చివరికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు, ఒక కులానికి చెందిన దేవుడు కాదు. ఇప్పుడు చూడండి, ఇలా అందరు దేవుళ్ళు ఉంటారా? దీని పేరు అభయ ముద్ర. అందరు దేవుళ్ళు ఇలాగే ఉంటారు. ఇలా ఓ దేవుడు ఉంటాడా? యేసు ప్రభు, మన కులం కాదు, మన మతం కాదు, వేరే ప్రాంతం ఎక్కడో ఇజ్రాయిల్. ఇలా ఒక దేవుడు ఉంటాడా? ఎవడి దేవుడు? జైన మహావీరుడు. మీరు బంగారం షాపులో బంగారం కొంటారు చూసారా, వాళ్ళ దేవుడు. ఇలా ఒక దేవుడు ఉంటాడా? ఇక్కడ పెట్టుకొని, ఎవరు ఇలా ఉండే దేవుడు? బుద్ధుడు. ఇలా ఉండే దేవుడు ఎవరు మీ అందరికి తెలుసు, మీరు వెళ్తారు. పరమయోగులకు పరిపరి విధముల వరగ్మెడిసెటి పాదము. ఎవరో వెంకటేశ్వర స్వామి వరద ముద్ర. ఓకే, మీరు గమనించారా? అటు యేసుప్రభు వేశాడు, వేరే మతం. ఇటు జైన మహావీరుడు వేశాడు, వేరే మతం. బుద్ధుడు వేశాడు, వేరే మతం. వెంకటేశ్వర స్వామి వేశాడు, వేరే మతం. శివుడు వేశాడు సిద్ధాసనం, బ్రహ్మ వేశాడు పద్మాసనం, విష్ణుమూర్తి వేశాడు అనంత శయనాసనం.
ప్రతి దేవుడు కూడా ఇది వేస్తాడు, ఒక్క మనుషులు తప్ప. చివరికి భరతనాట్యంలో కూడా ఉంటది, పతాక, అర్ధ పతాక, త్రిపతాక ఉందా. మీరు ఎవరు గాయత్రి చదువుతారు? పొద్దున్న లేచి జంజం వేసుకుని గాయత్రి ఎవరు చదువుతారు? లేవండి. ఇంటి పక్కన ఉన్న గాయత్రి కటింగ్ కొట్టడం కాదు, గాయత్రి మంత్రం ఎవరు చదువుతారు? గాయత్రి మంత్రంలో మీకు పొద్దునే ముద్రలు ఉంటాయి తెలుసా? ముద్ర అనేది మీ నిత్య జీవితంలో ఒక భాగం చేశారు మునులు ఋషులు, మీరే మర్చిపోయారు. మీరు మర్చిపోయారు దాన్ని. ఆ మర్చిపోవడం వల్లే మీకు రోగాలు. 150 సంవత్సరాలు బతకాల్సిన మనిషి, రాసుకోండి, 150 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 60 సంవత్సరాలు బతికితే ఆస్కార్ అవార్డు, 70 సంవత్సరాలు బతికితే పద్మవిభూషణ్, 75 సంవత్సరాలు బతికితే భారతరత్న ఎత్తున్నారు. ఎందుకు? ఆరోగ్యం సరిగ్గా. ఇప్పుడు ఇంకొకటి చూడండి సార్, ముద్ర వేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఇది జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను, అయినా చూడండి ఏం జరుగుతుందో. చూడండి చూడండి మన శరీరంలో ముద్రలో నరాల ద్వారా, రక్తనాళాల ద్వారా, నాడుల ద్వారా పనిచేస్తాయి. రాసుకోండి. ముద్రలు ఎలా పనిచేస్తాయంటే, మీరు ఒక్కొక్క వేలు ముడిచినప్పుడు ఒక్కొక్క దగ్గర నరాల ద్వారా, రక్తనాళాల ద్వారా, నాడుల ద్వారా పనిచేస్తారు. ఇప్పుడు చూడండి నా చెయ్యి చూడండి అందరా. మిగతా వాళ్ళు చెయ్యి లావుగా ఉండడం వల్ల తెలుస్తుందో లేదో నాకు తెలీదు. కదిలిందా ఒకటి ఇక్కడ? చూడండి ఒకసారి చూడండి, పెద్దది పెడతా. కదిలిందా? ఇప్పుడు ఈ చెయ్యిని తీసి మధ్య వేలుతో పట్టుకుంటాను, ఇక్కడ మారుతుంది చూడండి, మారిందా? ఈ వేలుని తీసి ఉంగరపు వేలు పట్టుకుంటాను, మారిందా లేదు చూడండి, మారింది చూసారా? ఉంగరపు వేలు తీసి బొటన వేలుతో చిటికిన వేలు పట్టుకుంటాను, ఇక్కడ మారుతుంది చూడండి, మారిందా? నేను రికార్డింగ్ లో పెట్టాను చూడండి. పర్లేదు, రికార్డింగ్ లో చూపించాను. మారుతుందా? అదేంటండి, ఒక్కొక్క వేలు పెట్టుకుంటే ఒక్కొక్క నరం మారుతుందా? మారుతుంది. అది ఎలా పనిచేద్ది అంటే, ఇప్పుడు మీకు స్విచ్ బోర్డు తీసుకురావాలా. ఇక్కడ స్విచ్ బోర్డు దగ్గరికి వచ్చారనుకోండి, ఇది ఈ స్విచ్ ఆపారనుకోండి లైట్ ఆగుతుంది, ఈ స్విచ్ ఆపారనుకోండి ఫ్యాన్ ఆగుద్ది, ఈ స్విచ్ ఆపారనుకోండి వైఫై ఆగుద్ది. జాగ్రత్తగా వినండి. ఫ్యాన్ స్విచ్ ఆపి లైట్ ఆగమంటే ఆగుద్దా? ఫ్యాన్ స్విచ్ ఆపి లైట్ ఆగమంటే ఆగుద్దా? ఆగదు, ఫ్యానే ఆగుద్ది. అలాగే మీరు ఎక్కడ ఏ వేలు పట్టుకుంటారో అక్కడ రోగం తగ్గుద్ది, అక్కడ సమస్య తగ్గుద్ది. ఓకేనా? ఏంటి చూడండి ఒకసారి. మీరు ఎప్పుడైతే చెయ్యిని వేలుతో మారుస్తున్నారో, మార్చినప్పుడల్లా ఇంకొకటి ఒక నరం, ఒక కండరం, ఒక నాడి, 3 కదులుతాయి. రాసుకోండి. నరం, కండరం, నాడి మారుతుంది. ఈ మారినప్పుడు ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్కి వెళ్తుంది, మీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. ఇదే దీని హైలైట్. ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో వేళ్లతో. మీకు చల్లగా ఉంటే వేడి పుట్టడానికి ఏం చేస్తారు? ఛాతీ రుద్దుకుంటారు, పొట్ట రుద్దుకుంటారు, చేతులు రుద్దుకుంటారు. ఏం రుద్దుతారు? చేతులే రుద్దుతాడు. స్విమ్మింగ్ పూల్లో పడిపోయాం, నీటిలో వచ్చి మనకి చేతులు అరికాళ్ళు రుద్దుతాడు కానీ ఎవడో మొహం రుద్దడు. రుద్దుతాడా? అంటే ఏంటి? మీకు వేడి పుట్టాలన్నా ఇదే. మీకు సెలైన్ దేనికోసం? మీకు శక్తి కోసమేనా? అంటే అన్నం తినకపోతే సెలైన్ ఎక్కిస్తాం కదా. మరి అప్పుడు ఆ సెలైన్ ని నోట్లో ఎత్తాడా, గొంతులో ఎక్కిస్తాడా, లేదా పొట్టలో పెడతాడా? ఎక్కడ పెడతాడు సెలైన్ మీకు? ఏంటి, అన్నం తినకపోతే ఆకలేస్తుందని సెలైన్ నోట్లో ఎక్కించొచ్చుగా, లేదా గొంతులో ఎక్కించొచ్చుగా, లేదా డైరెక్ట్ గా పొట్టలో పెట్టచ్చు కదా. చేతికే పెట్టాలి. మీకు నాడి, మీరు స్పృహ కోల్పోతే నాడి ఎక్కడ చూస్తారు? చేతి దగ్గరే చూడాలి. మీకు కన్సీవ్ అయ్యారా లేదా, మీ పొట్టలో బిడ్డ ఉన్నాడా లేదా ఎక్కడ చెక్ చేస్తారు? ఇక్కడే చెక్ చేస్తారు. మొత్తం స్టోరీ అంతా మీ చెయ్యి దగ్గరే ఉంది.
ఓకేనా? ఇప్పుడు మీకు ఎవరికన్నా డౌట్ దీని మీద ఉంటే ఒకసారి చేయి పైకి లేపారనుకోండి, డౌట్ క్లియర్ చేసి ఎవరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ముందు దీని మీద రేపు మీకే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ పక్క వాళ్ళకి కానీ ఈ ముద్ర మీద ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, అదే మీరు అడగండి. అడిగితే నేను చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అవుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? దేవుళ్ళు దీన్ని వేస్తారు, మనం చేతితోటి అన్ని పనులు చేస్తున్నాము. మనం ఒక్కొక్క వేలు కదిపినప్పుడు రక్తనాళము, నరము, నాడి 3 కదిలి ఇన్ఫర్మేషన్ మీ బుర్రకిస్తే మీ బుర్ర అక్కడి నుంచి ఇక్కడ లోపం ఏముందో అది చెక్ చేసి దాన్ని ప్రాబ్లం తగ్గిస్తుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి ఒకసారి. ముందు డౌట్ క్లియర్ చేసుకున్నాను అనుకోండి, ముద్దలు వరుసగా వస్తాయి. సరే, ఇంకోటి కూడా. ఇప్పుడు యాక్చువల్ ఒక డౌట్ రావాలా సార్, రక్తనాళం కదిలింది అనుకోండి, రక్తం కదిలింది, బాగుంది, కదిలితే ఏమవుతుంది? అది కదా సమస్య. జాగ్రత్తగా వినండి. మీ రక్తంలో ఏమేమి ఉంటాయి రాసుకోండి. రక్తంలో ఏమేమి ఉంటాయి? రక్తంలో మా కులం ఉంటుందండి. కులమే కదా, బాలకృష్ణకి రక్తంలో ఏముంటుంది? కులం ఉంటుంది. మా రక్తం వేర్రే, రాసుకోండి. రక్తంలో మీరు తాగే నీరు ఉంటుంది, రక్తంలో మీరు పీల్చే గాలి ఉంటుంది, రక్తంలో మీరు తినే ఆహారం ఉంటుంది, రక్తంలో మీరు వేసుకునే మెడిసిన్ ఉంటుంది. 4 ఉన్నాయండి రక్తంలో. మళ్ళీ చెప్తున్నాను, మీరు గాలి పీల్చుతున్నారా? గాలి ఎలా వెళ్తుంది? రక్తంలోంచి వెళ్తుంది. మీరు మంచినీళ్ళు తాగుతున్నారా? ఎలా వెళ్తుంది? రక్తంలోనే వెళ్తుంది. అందుకే లో బీపీ వస్తే ఉప్పు నీళ్ళు తాగమ్మా అంటాడు. మీరు తినే ఆహారం రక్తం ద్వారానే వెళ్తుంది, రక్తంలోనే ఉంటది. చివరికి మీరు వేసుకునే మెడిసిన్ బాగా పనిచేయాలన్నా రక్తమే పనిచేయాల. అది రక్తం తాలూకా స్పెషల్ ఎఫెక్ట్. అందుకే ఆ రక్తనాళాల్ని పట్టుకుని పనిచేస్తున్నాం మనం. 2 ఇవి రక్తనాళాలు. నరాలు ఎలా పనిచేస్తాయి చెప్పాలి అందరూ, ఎవరైనా పాత స్టూడెంట్స్. రక్తాన్ని గుండెకి పంపిస్తుంది, గుండె రక్తానికి వస్తే ఇవి రక్తనాళాలు చేసే పని. నరాలు చేసే పని ఏంటి? నరాలు చెప్పాలి. ఎవరు ఓల్డ్ స్టూడెంట్స్? నరాలు ఎలా పనిచేస్తాయి రాసుకోండి. నరాలు ఎలక్ట్రికల్ వేవ్స్. చూడండి, నేను ఇక్కడ కొట్టానా లేదా ఇక్కడ టచ్ చేశానా? ఈ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఎలా వెళ్తుంది? మీ చెయ్యి పట్టుకున్నప్పుడు మీ చర్మము నరాన్ని ఎలక్ట్రికల్ వేవ్తో టచ్ చేస్తుంది. ఈ నరం ఎలక్ట్రికల్ వేవ్ రక్తంతో కలిసి బ్రెయిన్లోకి వెళ్తుంది. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అర్థమైందా? చూడండి, నేను అలా ఎదురు చూస్తున్నా, సినిమా చూస్తున్నా, ఎవడో భుజం మీద చెయ్యేశాడు. నాకు సమాచారం ఎలా వెళ్ళింది? నా బుర్రకి నరాల ద్వారా బుర్రకి వెళ్ళింది సమాచారం, ఎలక్ట్రికల్ వేవ్ లాగా. అప్పుడు నేను ఎవడో ఈడని చూస్తాను. రక్తనాళాలేమో రక్తాన్ని అటు ఇటు పంపిస్తే నరాలు ఏం చేస్తాయి అనుకుంటున్నారు? ఎలక్ట్రికల్ వేవ్స్ పంపిస్తే. మీరు చర్మం టచ్ చేశారా? సింపుల్ గా చెప్తున్నాను. నేను మా బొడ్డదాన్ని నేను ముద్దు పెట్టుకున్నాను అనుకోండి బొగ్గ మీద, నేను ముద్దు పెట్టుకున్న దానికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ బొగ్గ మీద నా బొడ్డదాన్ని నేను ముద్దు పెట్టుకుంటే దాని ఎలక్ట్రికల్ వేవ్ ఇక్కడ టచ్ అయ్యి చర్మం, ఈ చర్మం నరాన్ని టచ్ అయ్యి నరం బ్రెయిన్లోకి వెళ్తుంది. ఇది స్టోరీ. బ్రెయిన్ అప్పుడు క్యాల్కులేట్ చేస్తుంది, వీడు మీ డాడీ, ఓకే, వీడు బయటోడు ముద్దు పెట్టుకోకూడదు చెప్పుద్ది బ్రెయిన్. ఓకేనా? ఇది బ్రెయిన్. రక్తనాళాలేమో రక్తాన్ని పంపిస్తే నరాలు ఇవి పంపిస్తాయి. 3వది నాడులు. నాడులు ఏం చేస్తాయి చెప్పాలి? నాడులు ఏమి చేస్తాయి? మొత్తం మన శరీరంలో ముద్ర వేసినప్పుడు 3 పని చేస్తాయని చెప్పాను. ఏం చేయమని చేస్తాయి? రక్తనాళాలు, నరాలు, నాడులు. నాడులు ఏం చేస్తాయి? మొత్తం నాడులు ఎన్ని ఉన్నాయి?
72,000 నాడులు ఉన్నాయి. నాడులు 72,000 ఉన్నాయి. ఈ 72,000 నాడులు ఏం చేస్తాయంటే జాగ్రత్తగా చూసుకోండి. మన శరీరంలో ఆరా అంటే ఎనర్జీ నిర్ణయించేవివే ఆరా మన చుట్టూ ఉంటాయి అన్నమాట. ఇది ఫిజికల్ గా కనబడవు, ఆరా నిర్ణయిస్తాయి మనం యాక్టివ్గా ఉండాలా. ఎప్పుడు గమనించారా, 4 పూట్ల అన్నం తిన్నా కూడా ఒకడు నీరసంగా ఉంటాడు. 4 అడుగులు వేయలేడు, 2 మెట్లు ఎక్కలేడు. నైట్ 10 గంటలు పడుకున్నా కూడా పొద్దున్న ఇంకా నిద్ర సరిపోదు. దానికి కారణం మీలో నాడులు సరిగ్గా లేవని. 72,000 నాడులు సరిగ్గా లేవని. అదే మునులు ఋషులు, వాళ్ళకి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఆహారం దొరుకుద్దా మునులు ఋషులకి? మరి ఆహారం దొరికినా మరి అలా అంత ఎనర్జెటిక్ గా ఉండగలుగుతున్నారు. అదే స్టోరీ, అదే ఆరా నాడుల శక్తి. ఓకే, మంచిది. దీని మీద ఏమైనా ఇప్పటి వరకు నేను చెప్పిన దాని మీద ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి అడగండి. రేపు నుంచి డౌట్లు ఉన్నాయని అడగండి, ఎందుకంటే కొత్త ఉన్నారు కాబట్టి, ఫస్ట్ క్లాస్ కాబట్టి ముద్రల గురించి, ముద్ర మీద ఏమైనా డౌట్ ఉన్నా. ఓకే, ఏం లేదు కదా. ఇలా మొత్తం సైన్స్ ఏనండి ఇది. ముద్ర వేసేటప్పుడు ఇక్కడ నరాలు రక్తనాళాలు కదులుతుంటాయి. కదులుతున్నాయా? ఒకసారి చేయి పెట్టండి, ఇలా అనండి. మీకు కదులుతున్నాయా లేదు చూసుకోండి. మీరు చూసుకోండి, నా చేయొద్దు. నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను, పెద్ద బొమ్మే రికార్డ్ చేసి పెట్టాను. మీరు చూసుకోండి, కదులుతాయి. ఓకే, సరే. ఇప్పుడు ముద్ర వేసేటప్పుడు తీసుకోవాల్సిన చిన్న ప్రికాషన్స్ రాసుకోండి. ముద్ర ఎప్పుడు వేయచ్చు, ముద్ర ఎక్కడ వేయచ్చు, ముద్ర ఎంతసేపు వేయచ్చు. ముద్ర ఎప్పుడు వేయచ్చు, ఎప్పుడైనా వేయచ్చండి. నేను దీనికి చెప్పే ఒక నెంబర్ 1 ఉదాహరణ బిర్యానీ. ఓకేనా, నేను ఉదాహరణ బిర్యానీ ఉదాహరణ. బిర్యానీ ఉదాహరణ ఏంటో ఒకసారి చూడండి. బిర్యానీ ఎప్పుడు తినచ్చు? పొద్దున తినచ్చు, మధ్యాహ్నం తినచ్చు, ఆకలేస్తే రాత్రి 1 గంటకి తినచ్చు. తిన్నది ఎక్కువైపోతే మిగిలింది పార్సిల్ కట్టి 1 గంటకి డీ ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు. ఉదయం 9ంటికి లేవగానే డైరెక్ట్ గా మొహం కొడుకొని బిర్యానీ తినేయచ్చు. ఎప్పుడన్నా తినచ్చు. బిర్యానీ ఎక్కడ తినచ్చు? 5 స్టార్ హోటల్లో తినచ్చు, కాకా హోటల్లో తినచ్చు, వీధి చివరి హోటల్లో తినచ్చు, మన ఇంట్లో తయారు చేసుకొని తినచ్చు. సేమ్ అంతే ముద్ర కూడా. గుర్తుపెట్టుకోండి, ఎలా అంటే ముద్ర ఎక్కడైనా వేయచ్చు. ఇంట్లో వేయచ్చు, బయట వేయచ్చు, గుళ్ళో వేయచ్చు, బాత్రూమ్ లో కూడా వేయచ్చు. బాత్రూమ్ లో ఫోన్ పట్టుకుని వెళ్ళే బదులు ముద్ర వేసుకోవచ్చు. టీవీ చూడొచ్చు. ఇనపరేకులు, ఇస్తరాకులు, కోడల కాపురం, గాలి గోపురం అనే సీరియల్ చూస్తూ అత్తని ఎలా చంపాలి అని పెట్టుకున్నప్పుడు కుడి చేతిలో రిమోట్ పెట్టుకుని ఎడం చేతిలో ముద్ర పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ముద్ర ఎప్పుడైనా వేయచ్చు, ఎక్కడన్నా వేయచ్చు. ఇంట్లో వేయచ్చు, బయట వేయచ్చు, గడప మీద వేయచ్చు. ఎంతసేపు వేయాలి, ఇది హైలైట్ రాసుకోండి. ముద్ర అంటే అర్థము ముదం ఆనందం దదాతి ఇది ముద్ర అన్న ఒక మాట తప్ప ఎంతసేపు వేయాలి అని ఎక్కడ రాసలేదు ముద్ర గురించి. కానీ అందరూ ఎంతసేపు వేయాలి అని టైం మీద అడుగుతారు. మన ఇండియన్ కల్చర్లో టైం లేదు. జాగ్రత్తగా వినండి, ఒక విషయం చెప్తాను. నేను ఫస్ట్ యోగాలోకి వెళ్ళినప్పుడు అందరూ నాకు యోగాలో టైం చెప్పారు. ఒక 3 years పట్టుద్ది, ఒక 2 years పట్టుద్ది, ఒక మంచి టీచర్ గా. ఎవడరా ఇలా 3 years 2 years ఏంటి అంత అయిపోయింది. తర్వాత ఒక వైలిన్ నేర్చుకోవాలన్నా, ఒక భరతనాట్యం నేర్చుకోవాలన్నా ఒక ఇంత టైం పట్టుద్ది, 4 years పట్టుద్ది. అందులో మంచిగా మనం స్టూడెంట్స్ చెప్పాలంటే ఏంటి టైం పట్టుద్ది. అలాగే టైం ఉండదు దానికి, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా దీనికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కదా టైం లేదు. ఇంత అని మనం టైంని రిజర్వ్ చేయాలి. ఒకడికి 10 సంవత్సరాలైనా పని రాకపోవచ్చు, ఒకడికి 1-2 సంవత్సరాల పని వచ్చేయచ్చు. అందుకే వాడు టైం మెన్షన్ చేయలే. కానీ తర్వాత అందరూ టైం ఇప్పుడు మనందరికి టైం రావడం వల్ల టైం ఏంటంటే 9 నిమిషాలు అని ఒకటి వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏమొచ్చిందంటే ఎవరి వయసు బట్టి 2 నిమిషాలు. ఇప్పుడు నా వయసు 16 సంవత్సరాలు కాబట్టి నేను 16 నిమిషాలు వేయచ్చు. ఇప్పుడు మీ వయసు ఎవరైనా 40 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, మీరు 40 నిమిషాలు వేయచ్చు. అది 2 వచ్చింది. కాబట్టి ఫస్ట్ 9 నిమిషాలు చేయండి. 9 నిమిషాలు చేసి ఉండగలుగుతున్నారంటే ముద్రను ఇంకా ఎదరకు తీసుకెళ్ళండి. తర్వాత ఈ 9 నిమిషాలు చేయగలుగుతున్నారంటే మీరు ఎంతసేపు చేయగలరో అంతసేపు ఉంచండి. ఓకేనా?
ఇది ఒకటి అయింది, అయిపోయింది. ముద్ర ఎప్పుడు చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎంతసేపు చేయొచ్చు, అయిపోయింది. రెండు, ముద్ర చేసే ముందు ఏమైనా చేయొచ్చా? రాసుకోండి. ముద్ర చేసి అన్నం తినేసిన వెంటనే చేయొచ్చు, తింటున్నప్పుడు చేయొచ్చు, తిన్నక ముందు చేయొచ్చు. యోగా లాగా అన్నం తిన్న గంట 2 గంటల గ్యాప్ ఇవ్వడం ఇందులో ఉండదు. కానీ మంచినీళ్ళు తాగిన 2 గ్లాసు కానీ 1 గ్లాస్ కానీ మంచినీళ్ళు తాగిన 20 నిమిషాల తర్వాత ముద్ర చేస్తే 100% ప్రయోజనం మీకు అవుతుంది. రాసుకోండి. మంచినీళ్ళు తాగిన 20 నిమిషాలు లేదా పావుగంట తర్వాత చేస్తే ముద్ర పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. 2 గ్లాసులు కానీ గ్లాస్ కానీ వాటర్ తాగి 20 నిమిషాల తర్వాత స్టార్ట్ చేసి. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మంచినీళ్ళు తాగితే ముద్ర ఎందుకు బాగా పనిచేస్తుంది? ఎవరు చెప్తారు? మంచినీళ్ళు తాగితే ముద్ర ఎందుకు బాగా చేస్తుంది? ఇవన్నీ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఎందుకు అడుగుతున్నానంటే మీ బుర్రలోకి వెళ్ళిపోద్దని. మంచినీళ్ళు తాగిన తర్వాత ముద్ర వేస్తే ఎందుకు బాగా పనిచేస్తుంది? ఎందుకంటే రాసుకోండి. మీరు మంచినీళ్ళు తాగినప్పుడు ఆ వాటర్ ఎందులో ఉంటుందని చెప్పాను? మీ రక్తంలో ఉంటుందని చెప్పానా? అప్పుడు మీ రక్తం కొంచెం లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు అప్పుడు స్పీడ్గా ముద్ర పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? సార్ నాకు లో బీపీ అంటారు. లో బీపీ అంటే అర్థం ఏంటి తెలుసా? అరే సుబ్బారావు, నీ రక్తం గట్టిగా ఉందరా అని అర్థం. అప్పుడు ఉప్పు నీళ్ళు తాగమంటారు, అంటే నీళ్లు తాగమని అర్థం. ఉత్తి నీళ్లు తాగితే ఏమవుతుందని మీకు తెలియదు కాబట్టి నీళ్లు తాగమంటారు. నీళ్లు తాగితే ఏమవుతుంది? నీ రక్తం గట్టిగా ఉన్న రక్తం పలసగా అవుతుంది, అప్పుడు ఫ్రీ ఫ్లో అవుతుంది, బీపీ తగ్గుద్ది. ఎగ్జాక్ట్లీ. మంచినీళ్ళు తాగిన తర్వాత నువ్వు ముద్ర వేసుకున్నావు అంటే ఫ్రీ ఫ్లోగా ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తాయి. మీ అందరికీ లో బీపీకి హై బీపీకి ప్రధాన కారణాలు ఒకటి, మంచినీళ్ళు సరిగ్గా తాగకపోవడం, మసాలా తినడం. అయిపోయింది. ఇంతటి దానికి మళ్ళీ రోగం. బీపీ రావడానికి కారణం ఒకటే, మంచినీళ్ళు తక్కువ తాగినా లో బీపీ హై బీపీ వస్తుంది, మసాలా ఎక్కువ తిన్నా లో బీపీ హై బీపీ వస్తుంది, పెళ్లి చేసుకున్నా లో బీపీ హై బీపీ వస్తుంది. పెళ్లి చేసుకున్నా వస్తుంది. ఇది ఎప్పుడు గొడవలే, ఎప్పుడు మాట్లాడుకోరు. ఇంతేనండి. ఇప్పుడు ముద్రలు మొదలు పెడదాం. ముద్రలు మొదలు పెట్టేప్పుడు ఇంత స్టోరీ ఎందుకు చెప్పానంటే మీ ఎవరికి ఈ స్టోరీ చెప్పరు. ఈ స్టోరీ చెప్తేనే ముద్ర అర్థం అవుద్ది ఎవరికన్నా. డైరెక్ట్ గా క్లాస్ రాగానే కుడి చెప్తా ఎడ ముద్ర ముద్ర పెట్టు అని అంటే ఉపయోగం ఉండదు. ఇలా మొదలెడితేనే ఉంటది. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఒక్కసారి మీ ఎడంచే పైకి లేపండి. ఉన్నాయా? లేవు కదా? ముద్రలోకి వెళ్ళిపోదామా? మంచిది. రండి. మొదటి ముద్ర ఎంతో అద్భుతమైనది, రాసుకోండి. శాంతి ముద్ర. దీనికి ఒక చిక్కు ఉంది. ఆ చిక్కు ఏంటంటే దీనిని అద్దె ఇంట్లో చెయ్యకూడదు. రాసుకోండి ఫస్ట్. శాంతి ముద్ర దీని పేరు. దీన్ని అద్దింట్లో చేయకూడదు. సార్ మా అమ్మాలకి సొంత ఇల్లుంది, చేయొచ్చా? విచ్చలవిడిగా చేయొచ్చు. సార్ నేను అమెరికాలో ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాను, మా అమెరికాలో నాకు సొంత ఇల్లు లేదు, నేను దుబాయ్ వెళ్ళాను, నాకు దుబాయ్లో సొంత ఇల్లు చేయొచ్చా? చేయకూడదు. ఓకేనండి. మరి అద్దిల్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? గుడిలో చేయొచ్చు, గుడిలో చేయొచ్చు. ఓకేనా? సరే, అద్దింట్లో చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే నెగిటివ్ వస్తుంది. ఇది ఎలా పనిచేద్దా చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ నేల మీద కూర్చోండి. నేల మీద కూర్చోండి. డైరెక్ట్గా నేల మీద కూర్చోకండి. మీరు ఓ మ్యాట్ మీదో ఓ దుప్పటి మీదో కూర్చోండి. నేల మీద మీరు కూర్చోండి. ఎదర ఖాళీగా ఉంచండి, ఎదర నేలను ఉంచండి. అంటే మీకు లైటింగ్ కనబడడానికి నేను మంచం మీద ఉన్నాను, మీరు మాత్రం కింద కూర్చోవాలి. ఓకేనా? సరే, ఇలా కూర్చోండి. అంటే ఇలా కాదు, ఎలానే కూర్చోచ్చు, ఇలాగైనా కూర్చోచ్చు, మటం వేసుకొని ఎలా అన్నా పర్లేదు. నేను మామూలుగా ఇలా కూర్చుంటాను. ఎలా ఉంచారా? సరే, ఈ కాళ్ళు మొత్తం మ్యాట్ మీద ఉండాలా. ఓకేనా? మంచిది. చేతుల్ని ఎదురుగా క్లీన్ చేసుకోండి. దీన్ని క్లీన్ చేసి చేతుల్ని ఇక్కడ పెట్టండి. పెట్టి చూపుడు వేలుని మధ్య వేలు కింద పెట్టండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా చేయండి. చేతులు ఇలా పెట్టండి.
పెట్టి చూపుడు వెళ్ళి మధ్య వేలు కింద ఇలా మూసి ఇలా ఉంచండి. ఇలా ఉంచి చేతులు ఇలా straight గా ఉంచి ఇలా ఉండండి. నా బాడీని చూడండి. ఇలా ఉండకూడదు, బెండ్ అయ్యి ఇలా ఉండండి. నిటారుగా చేతులు కింద పెట్టి ఇలా ఉండాలి. తలది ఇలా ఉంచి ఇలా ఉండండి. అంతేగాని ఇలా ఉండొచ్చు. ఓకేనా? ఇలా ఉంచి ఇలా ఉండండి. ఓకేనా? సరే, రాసుకోండి. ఈ ముద్ర పేరు శాంతి ముద్ర. వీడియో రికార్డ్ చేశాను. ఓకే. ఇది చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ పోతుంది, శాంతి వస్తుంది, దిష్టి పోతుంది, ఇంట్లో నెగిటివ్ పోతుంది, శాంతి వస్తుంది, ప్రశాంతంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ముద్ద శాంతి. ఇది ఎక్కడ వేయాలరా అంటే అద్దింట్లో వేయరాదు. ఎందుకు వేయకూడదు అంటే విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు ఒక అద్దింట్లో ఉన్నారు. అద్దింట్లో ఉంటే ఎప్పుడన్నా ఇంటి వాండరు మీరు సంతోషంగా ఉండడాన్ని ఓర్చుకుంటుందా? జాగ్రత్తగా చూడండి. మీరు అద్దింట్లో ఉన్నారు, నువ్వు మీ ఆయన ఇద్దరు కలిపి బండి మీద సంతోషంగా నిన్న ఒడిస్సీ సినిమాకి వెళ్ళి నవ్వుకుంటూ ఇంటికి సెకండ్ షోకి వద్దు 1 కేజీ స్వీట్లు పట్టుకుని ఇంట్లోకి నవ్వుకుంటూ కిందకి వెళ్ళి డోర్ వేస్తున్నారు, తలిపేస్తున్నారు, పైన చదువుతుంది. అద్దెకి వచ్చిన ఆలబతికే బాగుంది. సొంత ఇల్లు కట్టుకుని హైదరాబాద్ లో ఏముంది? ఈ మునరస్ట్ వాడు పెళ్లి చేసుకున్న జీవితం ఎప్పుడు నాశపోయింది? ఒక అచ్చటా ఉందా, ఒక ముచ్చటా ఉందా? ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాడా? నా బతికి ఇలా తగలాడింది, తెల్లారింది అంటదా? ఎప్పుడైతే అలా అందో కంగ్రాచులేషన్, దరిద్రం మీకు పట్టిస్తుంది. ఆ ఇల్లు మొత్తం ఆల మాటే వింటది కానీ నీ మాట వినదు. సొంత ఇల్లు ఎప్పుడు నీ మాట వింటది. ఎవడు సొంత ఇల్లు ఆడి మాట వింటది, అద్దోడి మాట వినదు. అది గుర్తుపెట్టుకోండి. ఏం చెయ్యాలా? అమ్మాలకు సొంత ఇల్లు ఉంటే అమ్మాల ఇంట్లో వేయచ్చు కానీ అద్దింట్లో వేయకూడదు. మీరు అమెరికాలోను, దుబాయ్లోను, లండన్, ఇంగ్లాండ్లోను ఉంటే అక్కడ అద్దిల్లున్నా వేయకూడదు, గుడిలో వేసుకోవచ్చు. సార్ నేను క్వార్టర్స్లో ఉన్నాను, వేసుకోవచ్చు. క్వార్టర్స్ మీదే, క్వార్టర్స్ కోసం ఎవరు ఏమనరా? సార్ మా ఆయన గవర్నమెంట్ జాబ్, నేను క్వార్టర్స్లో ఉన్నాను, విచ్చలవిడిగా వేసుకోవచ్చు. ఎందుకంటే క్వార్టర్స్ మీదే. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఇది ఎప్పుడన్నా వేయచ్చు, ఎక్కడన్నా వేయచ్చు, ఎంతసేపు అన్నా వేయచ్చు. దానికన్నా మంచి టైం ఏంటంటే పొద్దున్న ఎవరో పిల్లలు లేవని టైంలో వెళ్ళి వేసుకుంటే మరీ మంచిది. మిమ్మల్ని ఎవరో డిస్టర్బ్ చేయరు. లేకపోతే మీరు ఇలా చెయ్యడితే మీ మీద ఐ ఆమ్ ది ట్రావెలింగ్ సోల్జర్ కాలు తొక్కుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి అలా చెయ్యండి. చెప్పండి మేడం లతా గారు. సార్ ఇంట్లో కూడా నెగిటివ్ గా ఉంటారు కదండి, మనం హ్యాపీగా ఉంటే చూడండి. ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఇంట్లో నెగిటివ్ గా ఆలకాలు ఉన్నారు. ఇంట్లో మీ ఆ చోట్ల మీకు బాగా ఉంది కాబట్టి ఆ ఇల్లు మీ మాట వింటది. నేను ఇప్పుడు చెప్తున్న ముద్ర అదే. ఇంట్లో నెగిటివ్నెస్ ఉంటే అది పోవడానికే ఇది. ఇంట్లో వాళ్ళ నెగిటివ్నెస్ ఉన్నా, బయట వాళ్ళ నెగిటివ్నెస్ ఉన్నా, ఏ ఉన్నా నెగిటివ్నెస్ పోయి ప్రశాంతత రావడానికి, శాంతి రావడానికి శాంతి ముద్ర. ఒక జాగ్రత్తగా వినండి. ఓకేనండి? సరే, రోజారాణి గారు చెప్పండి. మనకు సొంత ఇల్లు లేకపోతే గుడిలో వేయచ్చు. సార్ మాకు ఇప్పుడు ఇంట్లో షాప్ ఉంది, అయినా చేసుకోవచ్చు. అంటే షాప్ కి ఎవరొకళ్ళు మనకి ఆ షాపుతో పని లేదు. మనకి ఇల్లే. ఇల్లు మీ మాట వింటది, అది మీది. ఇల్లు మీది, అది మీ మాటే వింటది సచ్చినట్టు, వేరే వాడి మాట వినదు. రూపా గారు. సార్ ఇప్పుడు నాన్నగారికి కింద కూర్చోలేరు, వాళ్ళు బెడ్ పైన కాలు చాపుకునే కూర్చుంటారు, కాలు మడత వేసుకొని కూర్చునే కాదు. సో అలా అప్పుడు అవ్వదు, నేల టచ్ అవ్వాలి. నేల కంపల్సరీగా టచ్ అవ్వాలి. మరి భూమి టచ్ అయితేనే కదా మనం దాని మాట వింటాం. నేల టచ్. మనం భుజం కూర్చోబెట్టి చేతులు పెట్టి కింద కూర్చోబెట్టాలి. లేకపోతే ఒకలేసినా సరిపోద్ది. ఇంట్లో మీ అమ్మగారితో మీరు వేయండి. ఉండదండి. రెంట్ హౌస్ అయితే ఖచ్చితంగా ఉండదు. మీ ఫ్యామిలీ వాళ్ళు రెంట్ హౌస్ వాళ్ళు ఇక్కడ పెట్టేసి అమెరికా వెళ్ళిపోయినా అవ్వదు. వాళ్ళు ఇక్కడి నుంచి ఆలోచిస్తుంటారు, వాళ్ళు మేకులు కొట్టేస్తారంటావా సుబ్బారావు అని ఆలోచిస్తుంటారు. వాళ్ళు డోర్లు తీసి వెళ్ళిపోతున్నారంటావా, వాళ్ళు వంట చేసుకొని నూనె అంతా గోడకి వేస్తారంటావా. వాళ్ళు అదే ఆలోచన. వాళ్ళు అమెరికాలో ఉన్న తణుపు ఇక్కడే ఉంటది. కుదరదు. నీకు ఎవరికి డౌట్ లేదు కదా? ముద్ర ఎలా వేయడం తెలిసింది కదా? మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ కింద నేల మీద కూర్చోండి. మీరు మ్యాట్ మీద ఉండండి. కాలు చాపుకున్నా పర్లేదు, కాలు చాపుకోవచ్చు. నేల మీద ఉంటే కాలు తిన్నగా పెట్టి కూడా వేయచ్చు. కాలు ఇలా పెట్టి చేతుల్ని ఇలా నేల కాంచి, చేతులు ఇలా నేల కాంచి చూపుడు వేలు కింద ఈ వేలు పెట్టి ఇలా ఉంచాలి. ఇలా ఉంచి వీపు తిన్నగా ఉండాలి. వీపు ఎప్పుడు తిన్నగా ఉండాలి గమనించండి. ఇలా ఉండాలి వీపు.
బెండ్ అవ్వరాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంతే. నెక్స్ట్ ఇది ముద్ర తప్పు చేస్తేనండి, ఏంటది? ఇది బై మిస్టేక్ తప్పుగా చేస్తే కనుక ఏమవుతుందండి? తప్పుగా చేస్తే తప్పుగా చేసినట్టు ఏమవుతుంది? ఏమో. ఓకే. సార్ ఇంట్లో వాళ్ళు అందరూ వేయాలి సార్, ఒకలాస్తే చాలు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒకరు వేస్తే సరిపోతుందా సార్? నేను ₹1,00,00,000 సంపాదించాను అనుకోండి, అది మా ఆవిడ సంపాదించినట్టు కాదా, నా పిల్లలు సంపాదించినట్టు కాదా, మా అమ్మ సంపాదించినట్టు కాదా? అంతే. ఒకడు పుణ్యం పెట్టుకున్నా మొత్తం అంతా కాపాడుతుంది. సార్ మనం కింద కూర్చొని వేసినప్పుడు కొంచెం ముందుకి వంగుతాం కదా సార్, అంటే వంగటం అంటే స్ట్రైట్ గా ఏమి ఉండదు కదా సార్. ఏంటి ఇది చూడండి, ఒకసారి అందరూ చూడండి. నేను నా చేతుల్ని ఎదరికి పాడుతాను చూడండి, నా చేతులు ఎదరికి పెడతాను. ఇదిగోండి, నేను ఇందాక ఎక్కడ పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడికి పెట్టానా? పెడితే ఇలా వంగిపోద్ది. వీపు ఇలా తిన్నగా ఉంచనుకోండి, ఈ చివరికి పెట్టిన వీపు తిన్నగా ఉంటది. మీరు యోగా ఎప్పుడు చేయలేదా? చూడండి, ఇదిగోండి, వీపు తిన్నగా ఉందా లేదా? ఇలా ఉంటే గూను వచ్చినట్టు కాదు, ఇలా తిన్నగా ఉంచమంటున్నా, దూరంగా పెట్టినా. ఇంత చేయి పెడితే ఇంకా తిన్నగా అవుతుంది. నేను చెప్పింది అర్థమైందా? ఇలా పెట్టినా కూడా ఇలా గూను వచ్చినట్టు ఇలా పెట్టద్దు, ఇలా తిన్నగా స్ట్రైట్ గా పెట్టండి. వీపు స్ట్రైట్ గా ఉండండి, ఇలా గూను వచ్చినట్టు పెట్టొద్దని చెప్తున్నా. తల వంచొద్దు, తల వంచకుండా ఉండాలి మేడం. వీపు నిటారుగా ఉంచమని చెప్తున్నాను. వీపు నిటారుగా ఉంచండి, వీపును వంచొద్దు. గూని అంటే వీపు వంగితే వచ్చేది గూని. వీపు వంచొద్దు, వీపు నిటారుగా ఉంచండి. నిటారుగా అంటే తిన్నంగాని కాదు, అడ్డంగా తిన్నంగా ఉన్నా ఓకే. అర్థమైందా అందరికీ? ఓకే. ఒక విషయం చెప్దామని అది మర్చిపోయాను మీరు అడిగేటప్పటికి. ఇది ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను. సరే, ఓకే, ఇదండి. ఓకే కదా? నెక్స్ట్ ముద్ర రాసుకోండి. సార్ ఒక్కసారి చూపుడు వేలు నేల మీద ఉండాలి, అంతే కదా సార్? మధ్య వేలు ఆకాశంలో ఉండాలి. ఓకే. ఇది ఇలా పెడతాం చూడండి, చూపుడు వేలు కింద పెట్టి మధ్య వేలు దీని మీద పెడతాం. నెక్స్ట్ రాసుకోండి. వీడియోని 1కి 10 సార్లు చూడండి. నెక్స్ట్ రాబోయే ముద్ర ఆవాహన ముద్ర. ఇందాక ఇల్లు మొత్తం శాంతి చేసుకున్నాం. ఇందాక చెప్పడం మర్చిపోయింది. ఒక 6 నెలల క్రితమో 8 నెలల క్రితమో ఒక చెల్లి ఉంటుంది, 20 years ఎంత ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఇద్దరు క్లాస్కి వస్తారు. వచ్చి శాంతి ముద్ర గురించి చెప్పాను. శాంతి ముద్ర అద్దెంట్లో చేయకూడదా, ఎవరు చెప్పారని శాంతి ముద్ర తను చేసింది అద్దెంట్లో. వీడియో రికార్డింగ్ కూడా ఉంది. అద్దెంట్లో చేసి మళ్ళీ వారం రోజులు, శని ఆదివారం క్లాస్ ఉంటుంది, మళ్ళీ 5 రోజులు సెలవు కదా, మళ్ళీ శనివారం వచ్చినప్పుడు, సార్ మా అమ్మాయి శాంతి ముద్ర మీరు చేయకూడదంటే అద్దెంట్లో చేసింది సార్, ఈ వారం రోజులు నిద్ర పడితే కొట్టండి అని అన్నారు. అది శాంతి ముద్ర. కాబట్టి అద్దెంట్లో చేయకూడదు, నెగిటివ్ వచ్చేస్తారు. ఆవిడ పేరు భవ్య, వాళ్ళ అమ్మగారు తను ఇద్దరు చేస్తారు అనమాట. అది శాంతి ముద్ర స్పెషల్ ఎఫెక్ట్. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకోటి రాసుకోండి. ఆవాహన ముద్ర. చూడండి, 2 చేతులు ఇలా పెట్టండి. పెట్టరా? ఎడమ చేతి చిటికిన వేలు కింద కుడి చేతి చిటికిన వేలు పెట్టండి. ఇలా పెట్టి ఎడమ చేతి చిటికిన వేలు కిందకి లాగండి, దాని మీద కుడి చేతి చిటికిన వేలు పెట్టండి. 2 ఉంగరపు వేలు అటాచ్ చేయండి. చేశారా? చేసి బొటన వేలుతో ఇక్కడ ఉంగరపు వేలు ఈ లైన్ టచ్ చేయండి, ఈ బొటన వేలుతో ఉంగరపు వేలు ఈ లైన్ టచ్ చేయండి. టచ్ చేసి ఇలా తొడ మీద పెట్టండి. ఇంతే. ఇది ఆవాహన ముద్ర. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ 2 చేతులు జత చేయండి, ఎడమ చేతి చిటికిన వేలు కిందకి లాగండి, దాని మీద కుడి చేతి చిటికిన వేలు పెట్టి ఉంగరపు వేలు 2 టచ్ చేయండి. ఈ బొటన వేలు 2 ఈ పైన పెట్టండి, పెట్టి ఇలా ఉంచండి. దీని పేరే ఆవాహన ముద్ర. వీడియో రికార్డ్ అయింది, 1కి 2 సార్లు చూసుకోండి, స్క్రీన్ షాట్ కొట్టుకోండి. సరే, రాసుకోండి. ఈ ముద్ర వల్ల ఉపయోగం, మీరు అనుకున్న పని మధ్యలో ఎక్కడైనా ఆగితే
లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, ఆగిపోయింది. ఏంటంటే ఆంజనేయ స్వామి తోక అడ్డెట్టాడు, ఆగిపోయిందని చెప్తాడు సరే విక్రమార్కుడు సినిమాలో. అలాగా మీరు అనుకున్న పని జరుగుద్దురా, మీరు చేసిన పనికి జరుగుద్దురా అనుకున్నప్పుడు జరగలేదు అంటే అప్పుడు ఈ ఆవాహన ముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. సార్ మా అబ్బాయి ఇంటర్వ్యూ బాగా ఇచ్చాడు, కానీ డబ్బులు తీసుకోవడం వల్ల అవతలకి ఉద్యోగం ఇచ్చారు, మా అబ్బాయికి ఇవ్వలేదు. సార్ ఒక పెళ్లి సంబంధం చూశాను మా తమ్ముడికి, అద్భుతంగా పెళ్లికి మొత్తం సెట్ అయింది, అంతా బాగుంది, కానీ ఏదో జరగడం వల్ల అది రావట్లేదు. సార్ ఒక దగ్గర మనీ చిక్కుబడిన మనీ మా దగ్గర రావట్లేదు. దీనికి మొత్తం ఈ ఆవాహన ముద్ర. ఒకసారి ఆవాహన ముద్ర వేయండి అందరూ. ఏదో తప్పు జరిగితే నాకు చెప్పండి, తప్పు ఎలా చేసాము అని అనుకుంటా. ఆ ముద్ర వేస్తున్నప్పుడు వేయండి. స్టార్ట్ చేయాలి. ఇలా కూర్చోండి, చేతులని అటాచ్ చేయండి. ఎడమ చేతి చిటికిన వేలు కింద పెట్టి దాని మీద కుడి చేతి చిటికిన వేలు పెట్టి 2 చేతులు ఎంటర్లాక్ చేయండి. బొటన వేలితో ఇలా ఉంగరపు వేలు పట్టుకోండి, తొడ దగ్గర పెట్టుకోండి. ఓకే పెట్టాలా? అలా వీపు తల మెడ స్ట్రైట్ గా ఉంచండి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయ. వీపు తల మెడల నెటర్గా ఉంచి గడ్డాన్ని 2 అంగుళాలు పైకి లేపండి. గడ్డాన్ని 2 అంగుళాలు జస్ట్ పైకి లేపితే ఇలా ఉందా, ఇలా లేపారనుకోండి యాంగిల్ కుదిరిపోద్ది. ఇలా ఉన్నది, ఇలా యాంగిల్ కుదిరిపోద్ది. చేయాలి అందరూ. చెప్పండి. ఎడమ చేతి వేలు కుడి చేతి వేలుకి కింద పెట్టాలా పైన పెట్టాలా? మళ్ళీ రిపీట్ చేయాలి. కింద పెట్టాలి. ఎడమ చేతి చిటికిన వేలు కింద ఉండాలి, దాని మీద కుడి చేతి చిటికిన వేలు ఉండాలి. ఒక దాని మీద ఒకటి పెట్టాలి. అవునండి. ఓకే, థ్యాంక్. బ్యాక్ నెక్ ఎట్ సైడ్. కళ్ళు మూసుకోండి. గడ్డాన్ని 2 అంగుళాల పైకి లేపండి. 2 గ్లాసులు వాటర్ తాగాలి, కానీ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు ఓన్లీ ప్రాక్టీసే కాబట్టి. రెండు అరచేతులు వేడి పుట్టేదాకా రుద్ది కంటి దగ్గర పెట్టుకుని నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయండి. రాసుకోండి. ఈ 2 అరచేతులు వేడి పుట్టేదాకా రుద్దే దాని పేరు హస్తచాలిని. చూడండి, ఏ ముద్రన్నా, ఏ ప్రాణాయామం అన్నా, ఏ ధ్యానం అన్నా, ఏదైనా పూజ అన్నా అయిపోయిన తర్వాత ఒకసారి కళ్ళు తెరిచాము. తెరిచేప్పుడు 2 అరచేతులు ఇలా వేడి పుట్టేదాకా రుచి కంటి దగ్గర పెట్టుకొని నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయాలండి. ఓకేనా? ఇదండి, రాసుకోండి. దీని పేరు హస్తచాలిని. తలిపేసి ఇది చేయడం వల్ల ఉపయోగం రాసుకోండి. నీరసం, బద్ధకం, నిస్సత్తువ, మత్తు, మగత తగ్గుతాయండి. నీరసం, బద్ధకం, నిస్సత్తువ
మత్తు మగత తగ్గుతాయండి ఈ ముద్ర వేయడం వల్ల. ఆ? ఇది ఎంత బాగా పనిచేద్దంటే చెప్పేది వినండి, హైలైట్. ఎప్పుడు చెప్పేది, ఒక మేడం ఉంటారు, ఆ మేడం పేరు శైలజ గారు, డాక్టర్ శైలజ గారు. ఆవిడ రోజుకి 6 గంటలు ఆపరేషన్ చేయాలా. ఆపరేషన్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం మత్తుగా 2-3 గంటలు ఆపరేషన్ చేశాక కొంచెం నిలబడలేకుంటే ఏం చేస్తే మంచిది అని అడిగితే, నాకేం ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం అలా ఉంటుంది, ఏం చేయాలంటే ఎవడ తెలుస్తుంది, ఏ పుస్తకంలో ఉంటుంది. నేనేమన్నానంటే, ఏంటి నీరసం, బద్ధకం, నిస్సత్వం, మత్తు మగత పోయి ఇది ఉందంటే హాస్పిటల్ని మీరు ఆపరేషన్ చేశాక గ్లౌజులు పీకేసి చేసుకుని సీటు పుట్టేదాకా చేసేలాగా కంటి దగ్గర ఇలా పెట్టుకొని అలా ఉండండి, ఉపయోగం ఉండొచ్చు అన్న. ఆవిడ వారం చేశారు. వారం చేశాక సార్ సూపర్ పని చేసిందండి ఇది అని చెప్పారు. అంత బాగా పనిచేది. మీ పిల్లోడు పుస్తకం చదువుతున్నప్పుడు అమ్మ నిద్ర వచ్చారు చూసారు, ఎప్పుడు గమనించారా? పొద్దున 9 నుంచి సాయంత్రం 6 వరకు ఆడుకున్నా కూడా రారా ఇంటికంటే కాకిలా మాడిపోయినా కూడా అమ్మ ఇంకొక 10 minutes ఆడుకుంటానే అంటాడు. గమనించారు మీరు ఎప్పుడైనా? పొద్దున 9 నుంచి సాయంత్రం 6 వరకు ఆడుకున్నా కూడా అమ్మ ఇంకొక 10 minutes ఆడుకుంటాను అంటాడు. అదే పుస్తకం తీరా అంటే 10 నిమిషాల్లో పడుకుని పోతాడు. దానికి కారణం ఆ నీరసం, బద్ధకం, నిస్సత్వ రావడం. ఎప్పుడైతే ఆడికి అలా ఉందో 2 అరచేతులు వేడి పుట్టేదాకా హీట్ గా రుద్ది కంటి దగ్గర పెట్టుకుంటే ఆ నీరసం, బద్ధకం, నిస్సత్వ తగ్గుతాయి. అంత గొప్పది ఈ ముద్ర. ఈ ముద్ర ఎప్పుడెప్పుడు వేయాలంటే ధ్యానం చేశాక, ప్రాణాయామం చేశాక, దేవుడిని దండం పెట్టుకుంటాం కదా, దేవుడా 1 కోటి రూపాయలు కావాలని దండం పెట్టుకున్న వెంటనే కళ్ళు తెరిచేకండి, హస్తచాలని చేసుకోండి. ఓకేనా? 1 కోటి రూపాయలు కోరుకున్నారు దేవుడిని, ఇదండి ఈ రోజుకి ఇవి. రేపు వేరే ముద్రలు చేద్దాం. నేను చెప్పిన ఈ 3 ముద్రల్లో నైట్ ఇంటి ప్రాక్టీస్ చేయండి. శాంతి ముద్ర ప్రాక్టీస్ చేయండి. మీకు సొంత ఇల్లు లేకపోతే ఏం పర్వాలేదు, సొంత ఇల్లు ఉండాలని ఏముంది, గుడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఊరికే ఏంటి ఎప్పుడు ఒకే చోటు నించుకోవాలి, రాసుకోండి, మర్చిపోయాను. మీరు యోగము చేసినా, ధ్యానము చేసినా, ఏమి చేసినా ఒకే ప్లేస్ నించుకోండి. మీరు పడుకున్నా ఒకే ప్లేస్ నించుకోండి. మీరు యోగం చేసినా, ధ్యానం చేసినా, పడుకున్నా ఒకే ప్లేస్ నించుకోండి మీ ఇంట్లో. అదే మీరు. ఆ ప్లేస్ ఇంకా స్పీడ్గా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకంటే అడవిలో అన్ని చెట్లు వేరే చెట్టుతో ఇంటర్లాక్ అయ్యి ఉంటాయి. మీకు తెలిసే విషయం. ఇంకా విషయం చెప్తున్నాను. పైన వరద వస్తుంటే పెద్ద చెట్లు చిన్న చెట్లకి చెప్తాయి, వరద వస్తుందిరా సుబ్బారో అలర్ట్ గా ఉండండి అని. ఈ విషయం తెలుసా మీకు? ఇంకొక విషయం చెప్తా. ఒక చెట్టులో బోల్డ్ పోషకాలు ఉన్నాయి, కానీ చీడ పట్టేసి చచ్చిపోతుంది. అప్పుడు ఆ పెద్ద చెట్టు ఏం చేస్తుంది తెలుసా? తనలో ఉన్న ఖనిజ లవణాన్ని, పోషకాలని, అన్నిటిని, విటమిన్ డిని మిగతా చెట్లకు పనిచేసి అది చచ్చిపోతాయి. తెలిసే విషయం మీకు? అదే చెట్టుకున్న సైన్స్. అందుకే చెట్టుకి దండం పెట్టండి రా సుబ్బారావులు, ఇంటి ఎదురుగా వేప చెట్టు, రావి చెట్టు పెంచండి రా, ఉన్న దరిద్రాన్ని అంతా అది తీసుకుంటది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. లేదు సార్, మా వీధిలో మున్సిపాలిటీ వాళ్ళు కొట్టేశారు, మా చెట్టుని కొట్టేశారు. అందుకే మన ఇంట్లో తులసి చెట్టు వేస్తాం. కానీ తులసి చెట్టు పర్లే అక్కడ వరకు పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే అది మిగతా వేళ్లతో కనెక్ట్ అయ్యిందో, అందుకే ఆశ్రమాలు సూపర్ సక్సెస్ అవడానికి కారణం ఆ మొత్తం గడ్డేనా, మొత్తం చెట్లేనా, ఒకటి నుంచి ఒకటి ఇంటర్లాక్ అయ్యి ఉంటాయా. అందుకే కనీసం కొన్ని రోజులు దానికో వెళ్తూ ఉండండి. ఓకేనండి? సరే, ఇప్పుడు వరకు జరిగిన దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. నేను చెప్పిన ముద్రలని వీడియో పెడతాను, అవి సాయంత్రం ప్రాక్టీస్ చేసి నాకు రేపు చెప్పండి. రేపు ప్రత్యేకంగా చెప్తాను. శాంతి ముద్ర తర్వాత ఆవాహన ముద్ర మాత్రం మర్చిపోద్దు. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే, ఒక మేడము ఇల్లు పోవడం మీన్స్ ఒక ఇల్లు కొందాం అనుకున్నారు, మిస్ అయింది, చాలా బాధపడ్డారు. నాకు ఫోన్ చేసి ఏం లేదండి కొంచెం ప్రాక్టీస్ చేయండి అవుతుంది అన్నాను. 4 నెలల తర్వాత ఆ పోయిన ఇల్లు మళ్ళీ ఇలాకే వచ్చింది. పేరు చెప్పేమంటే చెప్పేస్తాను, వేణి గారు, హైదరాబాద్. అంత బాగా పనిచేస్తుంది అది. అంత ఎందుకు, ఏం డౌట్స్ లేవు కదా ఎవరికి? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చెప్పండి సార్. సార్
మరి క్లాస్ కి సంబంధం లేదు డౌట్. కట్ చేస్తున్నాం. ఆ మేడం ఏమనగంటే ఆవాహన ముద్ర చేస్తున్నప్పుడు మనం ఏమైనా అనుకొని చేయాలి, ఏం అనుకోవద్దు. మీకు ఏం కావాలో వస్తుంది. మీరు ఏమైనా అనుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా చూడండి. నాకు నాకు ఒక మంచి పిల్లం కావాలని ఎవడైనా అడుకున్నాడు అనుకోండి, ఈ అమ్మాయి కావాలనుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి వచ్చింది టార్చర్ పెట్టి అమ్మా నాన్న తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడిన ఇల్లు నాశనం చేసేసింది. ఎలా? ఆ అమ్మాయి కావాలనకూడదు. మీరు అలా ఆవాహన ముద్ర వేస్తే మీకు ఏది అవసరమో అది మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒక అయస్కాంతాన్ని పెడితే ఇనుము అతుక్కుంటది కానీ పేపర్ అతుక్కుంటుందా? మట్టి అతుక్కుంటుందా? అతుక్కోదు. ఇనుమే అతుక్కుంటది. అలాగే మీరు ఎప్పుడైతే ఆవాహన ముద్ర చేస్తారో మీకు ఎవరు అవసరమో వాళ్ళే, లేదా మీకు ఏ పని అవసరమో వాళ్ళే, లేదా మీకు ఏది ఇల్లు అవసరమో అదే మిమ్మల్ని కనెక్ట్ అవుతారు, వేరేది కనెక్ట్ అవుతారు. మీరు ఏమైనా తప్పుగా కోరుకోవచ్చు కదా, కానీ ఏం కోరుకోవద్దు. ఆవాహన ముద్ర వేసి కూర్చోండి, జరగాల్సిన మంచి పని అదే జరుగుతుంది. మంచి ప్రశ్న ఇది కూడా. శాంతి ముద్ర కూడా అంతే కదా సార్? నాకు ఇది పోవాలి అని చెయ్యొద్దు. మీకు ఏది మీ దగ్గర ఉండకూడదు, అది పోతుంది. జాగ్రత్తగా రండి. ఒక మంచి విషయం చెప్తున్నాను. నాకు ఈ ధ్యానం మీద తప్ప ఈ రోగాలు వీటి మీద చెప్పడం నాకు ఆసక్తి లేదు. నేను ఎప్పుడు చెప్పాడు ఇలాగే. రోగాలు తగ్గుతున్నాయి కాబట్టి మళ్ళీ ఫ్రీ గ్రూప్లో చెప్పమన్నా చెప్పారు కాబట్టి నాకు చెప్తాను. నాకు ఇదికైనా ఆశ్చర్య పర్సన్. కానీ జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడైతే చెప్పానో అంతమందికి అన్ని రోగాలు తగ్గి, నేను వైజాగ్ నుంచి కూడా వచ్చి కొంతమంది సార్ బాగా ఉందంటే మేము జాయిన్ అవుతాం చెప్పగలిగారంటే దానికి కారణం ఏంటి? నాకు ఇష్టమైంది ఇష్టం లేనిది ఉంచదు. ఏది నాకు ప్రయోజనం అదే ఉంచుద్ది. ఈ ముద్ర తాలూకు స్పెషల్. నేను చెప్పింది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా 2-3 సార్లు ఆలోచించండి, అదే అర్థమవుతుంది. అది ఈ ముద్ర. చెప్పండి అపర్ణ గారు. సార్ ముద్ర వేసేటప్పుడు మనం కిందే కూర్చోవాలా, ఒక ప్లేస్ లోనే కూర్చొని చేయొచ్చు అనేది డౌట్. మంచం మీద అలా కూర్చోవచ్చా? మంచం మీద కూర్చొని చేయొచ్చండి, కుర్చీలో కూర్చొని చేయొచ్చండి, నుంచొని కూడా చేయొచ్చండి. కానీ నన్ను అడిగితే బెస్ట్ ఏంటంటే అండి, నేల మీద మ్యాట్ వేసుకోనో దుప్పటి పరుచుకోనో కూర్చుంటే అది బెస్ట్ అండి నన్ను అడిగితే. నేను మీకు క్లాస్ ఎందుకు మంచం మీద చెప్తున్నానంటే లైటింగ్ కోసం. నేను కింద కూర్చుంటే లైటింగ్ ఫోకస్ పడట్లా, నేను కూర్చొని చెప్తున్నాను. చెప్పండి మౌనిక గారు. మౌనిక గారు సార్ ఇప్పుడు ఒకసారి ఆవాహన ముద్ర చూపించడం. ఇదిగోండి చూడండి, ఒకసారి పెద్దగా జూమ్ చేసి చూపిస్తున్నా, వీడియోలు కూడా జూమ్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఇది ఏం లేదండి. ఫస్ట్ నేల మీద కూర్చోండి. మీరు నేల మీద కూర్చోండి. కూర్చున్నారా? చూడండి, ఇలా 2 చేతులు ఇంటర్లాక్ చేయండి. చేశారా? ఎడమ చేతి చిటికిన వేలు కిందకి లాగండి, నొక్కండి. ఎడమ చేతి చిటికిన వేలు కిందకి వదలండి. దాని మీద కుడి చేతి చిటికిన వేలు పెట్టండి. పెట్టి 2 ఉంగరపు వెళ్ళి ఇలా కలపండి. కలిపారా? కలిపి ఇది కింద ఎలా ఉండాలి, జత చేయొద్దు, ఇది ఇలాగే ఉంచండి. ఉంచి బొటన వేలుతో ఉంగరపు వేలు పట్టుకోండి. పట్టుకొని ఇలా పెట్టుకోండి. ఓకే సార్. అది నీలిమ గారు చెప్పండి. డౌట్ కాదు సార్, కుమారి గారు అని ఒకరు జాతకు చూడండి, మర్చిపోయాను. ఇందులో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి 2 నెలలు ఫ్రీ యోగా మేఘన మేడం చెప్తారు, లింక్ ఇస్తారు, ఫ్రీ 2 నెలలు. అది ఆశ్రమం వాళ్ళు ఇవ్వలేదు, నేనే ఇచ్చా. ఎందుకంటే మీకు ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఒకసారి వచ్చిందంటే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చని. ఓకేనా? ఆ లింక్ కూడా మేఘన మేడం ఈ క్లాస్లో పోస్ట్ చేస్తారు. ఉదయం 10ంటికి 11ంటికి, 10 నుంచి 11ంటికి, సాయంత్రం 6 నుంచి 7ంటికి. ఒక 2 నెలలు మీరు ఊరికే మీ బాడీని మీరు సింక్రనైజ్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత మీరు ఇంటి దగ్గర చేసుకుంటారు. ఓకేనండి? సరే, ఇప్పుడు లింక్ ఇస్తానండి మీకు. కొత్త వాళ్ళకి 2 months ఇస్తాను, జాగ్రత్తగా సరేండి. ఇప్పుడు మీరు చెప్పే యోగా రాసుకోండి. 25,000 సంవత్సరాల క్రితం ఎంత శుద్ధంగా ఉందో ఇప్పుడు అంత శుద్ధంగా ఉన్న యోగా ఇది. జాగ్రత్తగా ఉండండి. మిగతా వాళ్ళు పవర్ యోగా, హార్ట్ యోగా, బీర్ యోగా, బికినీ యోగా, న్యూడ్ యోగా, ఏదో యోగాలు చెప్తారు, నాకేం తెలీదు. ఇప్పుడు చెప్పిన యోగా 25. మీకు తెలుసా? మీకు బీర్ యోగా ఉందని, బీర్ తాగి చేస్తారంట. మీకు తెలుసా హార్ట్ యోగా ఉందని, వేడి వేడి ఎసర్లు పొగలు ఇసురుతూ చేస్తారంట. మీకు తెలుసా బికినీ యోగా ఉందని, అందరూ బికినీ వేసుకుని చేయాలంట. మరి మగవాళ్ళు ఏం వేసుకుంటారు నాకు అర్థం కాల. బికినీ యోగా ఉంది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో యోగా చెప్తారు. అరే యోగాని ఏంటో ఇలా నాశనం చేశారంటే, ఇంతే గురువు ఇక్కడ ఇలాగే ఉంటది అని చేశారు.
మీకు శుద్ధంగా. ఇంకొక విషయం, ఇక్కడ ఒక్కొక్క ఆసనం తర్వాత ఏ ఏ ఆసనం ఇవ్వబడుతుందో ఆ ఆసనము సింక్రనైజ్. జాగ్రత్తగా ఇది రాసుకోండి, మీకు ఏ యోగా టీచర్ చెప్పడు, మేమే చెప్తాం. ఒక్కొక్క యోగాసనం తర్వాత ఇంకొక యోగాసనం పడుతుంది ఇక్కడ. జాగ్రత్తగా చూడండి. చూడండి చెప్తాను. ఇక్కడ నేను రాసా చిచ్చి అని పేరు రాసా. ఇక్కడ రాసానా? ఇక్కడ రాసిన తర్వాత ఈ పేజీ అన్ని వదిలేసి ఇక్కడ రాస్తామా? ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాస్తామా? ఇక్కడ రాసి ఈ చివరి రాసి ఇక్కడ రాస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత చదివితే ఎక్కడైనా రాసామో తెలుస్తుందా మనకి? వరుసగా రాయాల. యాజ్ ఇట్ ఈజ్ సింక్రనైజేషన్. ఏ ఆసనం తర్వాత మనకి ఏ ఆసనం పడుతుందో తెలియాల. అందుకే 2 నెలలు మీకు ఫ్రీగా ఇచ్చాం. దాన్ని ఉపయోగించుకొని ఆ ఆసనాల సీక్వెన్స్ పట్టుకోండి. జాగ్రత్తగా ఇంకొక విషయం, ఇది శుద్ధంగా 25,000 సంవత్సరాల క్రితం మా గురువు శివ గోయంక గారి వాళ్ళ గురువు సింక్రనైజ్ చేసి హఠయోగ ప్రతీపికని కూడా దాటిది ఉంటది. కేవలం హఠయోగ ప్రతీక స్వాత్మారాముడు రాసిన పుస్తకం మీరు అందరూ ఫాలో అవుతారు, దాన్ని మించిది ఉంటది రోగము తగ్గడానికి. అందుకే నేను ఎప్పుడూ గమనించారా, ఈ ఆసనం వేస్తే ఈ రోగం తగ్గుద్దని చెప్తాను. అంటే నేను ఇప్పుడు యోగా చెప్పడం మానేశాను. నా పాత స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు నేను యోగా చెప్పేటప్పుడు భుజంగాసనం వేయండి, బ్యాక్ పెయిన్ తగ్గుద్ది, డిస్క్ బల్జ్ తగ్గుద్ది, పర్వతాసనం వేయండి, ఇది తగ్గుద్ది అని నేను ఇంతవరకు చెప్పేవాడిని. నా పాత స్టూడెంట్స్ కి ఎవరికైనా ఉంటే గుర్తుంటుంది. నేను ప్రతి ఆసనానికి ఒక రోగం తగ్గుద్ది చెప్తాను. ఆ రోగం తగ్గని ఆసనం నేను చెప్పను. ఇప్పుడు మానేశాను, ఎందుకంటే నేను యోగ ముద్రలు కూడా మానేస్తాను, ఫేస్ యోగా కూడా మానేద్దామని చూస్తున్నాను. మానేస్తాను, టైం కుదరట్లేదు. ట్రెడిషనల్ ఫేస్ యోగా ఇవి కూడా మానతాను ఒక డే. కాబట్టి ఆ సింక్రనైజేషన్ పట్టుకోవాలా. ఎప్పుడైతే మీరు ఆ సింక్రనైజేషన్ పట్టుకున్నారో మీ బాడీలో జరిగే మార్పుని మీరు ఎవరు గమనించలేరు. అంత అద్భుతం, సూపర్ పని చేస్తుంది. ఓకేనండి? ఊరికి ఒక విషయం చెప్తానండి, ఈ క్లాసులో ఏ ఏ రోగానికి ఏ ఏ ఆసనం వేయాలని సబ్జెక్ట్ కూడా నేను చెప్తాను. అది కూడా ఉంది ఈ క్లాసులో. మీరేం కంగారు పడాల్సిన. ముందు ఆ ఆసనం ఎలా వేయాలో ఆ క్లాస్లో నేర్చుకోండి. లేదా యూట్యూబ్లో చూసినా ఓకే, లేదా మీ పర్సనల్గా ఎక్కడ యోగా చేసినా పర్వాలేదు. నేను ఆ రోగానికి ఆసనం చేస్తాను. ఓకేనా? సరే, రేపు మీటింగ్